ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఈరోజు దర్శనానికి వెళ్తే ఎన్ని గంటలలో దర్శనం అవుతున్నది, ఇంకా 300 రూపాయలు మరియు ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది, ఇంకా ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలు తెలియజేస్తానండి. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్స్ మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండి. నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని 63,421 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. 19,644 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,84,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 7 నుంచి 8 గంటల సమయంలో దర్శనమైనదండి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనమైనది. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 11 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠంలోని 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 8 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 8 నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఈ రోజు బుధవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ కోట 20,000 టోకెన్స్ అండి. ఈ రోజు ఉదయం 7:30 ఈ రోజు దర్శనం టోకెన్స్ 2,766 టోకెన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పై టోకెన్స్ అయిన తర్వాత రేపటి ఉదయం 3, 4, 5 గంటల స్లాట్లలో ఉన్న టోకెన్స్ ఇవ్వనున్నారు. ఈ రోజు ఉదయం 8 గంటల పైన వెళ్ళి టోకెన్ తీసుకుంటే రేపటి ఉదయం 3, 4, 5 గంటల స్లాట్లలో దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇచ్చారండి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్లోని టైంకు 1 గంట ముందు వెళ్తే అనుమతిస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన టైంకు 1 గంట ముందు మాత్రమే ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారు. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్లోని టైంకు 1 గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు. ఇక ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలండి. ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఉన్న కోట పూర్తి అయ్యేంత వరకు మాత్రమే టోకెన్స్ ఇస్తారండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఇక అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు. అలిపిరి దారిలో వెళ్లే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు. కాబట్టి మీరు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 6 నుంచి సాయంత్రం 5:30 వరకు నడిచి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకి 5,000 దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారు. ఈ టోకెన్స్ ఉదయం 6 నుంచి ఇస్తారండి. టోకెన్స్ అయిన తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక నడిచి వెళ్లే మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ అయిపోయిన తర్వాత నడిచి వెళ్లే శ్రీవారి భక్తులు సర్వదర్శనానికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి అయితే వెళ్ళొచ్చండి. ఇక నిన్నటి రోజు మన ఛానల్లోని వీడియోలోని కొన్ని కామెంట్లకు కొన్ని వాటికి సమాధానాలు అయితే తెలియజేస్తాను. ఈరోజు ఈ వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తానండి. ఈరోజు మొదటి కామెంట్, టోకెన్ తీసుకుని దర్శనం వెళ్లకుండా ఉంటే వాళ్ళకి ఎన్ని డేస్ తర్వాత టోకెన్స్ మళ్ళీ ఇస్తారు. ఒకసారి ఎస్ఎస్టీ లేదా దివ్య దర్శనం టోకెన్ తీసుకుంటే మరలా 30 రోజుల తర్వాత మాత్రమే టోకెన్స్ ఇస్తారండి.
ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ అండి, అలిపిరి మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ ఇక్కడ ఇస్తారు. అలిపిరి దారిలో వెళ్లే వారికి ఇంతకు మునుపు నడకదారి మధ్యలో గాలిగోపురం 1280 మెట్ల దగ్గర దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చేవారు. ప్రస్తుతం దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు. మీరు అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి అనుకుంటే తిరుపతిలోని 3 ప్రాంతాలలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని నడిచి వెళ్ళొచ్చు. ఇక అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, మెయిన్ బస్టాండ్ పక్కన శ్రీనివాసన్ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, ఈ 3 ప్రాంతాలలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చు. అలాగే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని నడిచి అయినా వెళ్ళొచ్చండి, లేదా బస్సులో వెళ్ళిన దర్శనం అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు దివ్య దర్శనం టోకెన్స్ మాత్రమే కావాలి అనుకుంటే శ్రీవారి మెట్టుదారిలో దివ్య దర్శనం టోకెన్స్ తీసుకోవచ్చు. ఈ దివ్య దర్శనం టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 5,000 టోకెన్స్ అయ్యేంత వరకు మాత్రమే ఇస్తారండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం హౌ కెన్ ఐ గెట్ ఎస్ఎస్టీ టికెట్స్ ఫర్ ఏప్రిల్ మంత్ అండి. ఎస్ఎస్టీ టోకెన్స్ ఏ రోజుకి ఆ రోజు మాత్రమే ఇస్తారు. మీకు ఏప్రిల్ నెల టోకెన్స్ ఇప్పుడు ఇవ్వరు. కాబట్టి మీరు ఏప్రిల్ నెలలో దర్శనం చేసుకోవాలి అనుకుంటే మీరు తిరుపతి వెళ్ళాలి అనుకునే రోజు ఉదయం 3 గంటల నుంచి 6 గంటల లోపు వెళ్తే టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం ఫస్ట్ గడప దర్శనం చేసుకోవాలంటే ఏ టికెట్ తీసుకోవాలి చెప్పగలరా? మొదటి గడప దర్శనం చేసుకోవాలి అనుకుంటే ముందుగా ఆన్లైన్లో సుప్రభాతం అష్టదళ పాద పద్మారాధన సేవలు బుక్ చేసుకోవచ్చు, లేదా శ్రీవాణి ట్రస్ట్ అయినా తీసుకోవచ్చు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఇక నెక్స్ట్ కామెంట్, అందరిలా కాకుండా మీరు అర్థమయ్యేటట్టు సమాధానం బాగా చెప్తున్నారు అండ్ మీ వాయిస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక నెక్స్ట్ కామెంట్, ఐఎమ్ ప్లానింగ్ టు కమ్ తిరుమల బై టుమారో. ఇఫ్ ఐ ట్రై గెట్ ఎస్ఎస్డి వాట్ టైమ్ ఐ విల్ గెట్ అండి. అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, మెయిన్ బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, ఈ 3 ప్రాంతాలలో ఉదయం 3 లేదా 4 గంటలకు ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఉదయం 6 గంటల లోపు వెళ్ళి టోకెన్ తీసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం ఆర్ ప్లాస్టిక్ కవర్స్ అలోడ్ ఇన్ తిరుమల, కెన్ వి టేక్ దెమ్ టు బై లడ్డూస్, ఆల్సో కెన్ వి క్యారీ వాటర్ ఇన్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఇన్ తిరుమల ఫర్ దర్శనం. తిరుమలలో ప్లాస్టిక్ కవర్లు మరియు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అలో చేయరు. లడ్డూలు క్యారీ చేయడానికి ప్రత్యేకంగా లడ్డూ కౌంటర్లో లడ్డూ కవర్స్ ఇస్తారు. కౌంటర్లలో లడ్డూ కవర్ తీసుకోండి. 5 లడ్డూల కవర్ 3 రూపాయలు, 10 లడ్డూల కవర్ అయితే 5 రూపాయలు, మరియు 6 రూపాయల కవర్లు అందుబాటులో ఉంటాయండి. ఇక శ్రీవారి ఆలయంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా అలో చెయ్యరండి. ఇక నెక్స్ట్ కామెంట్, మే నెల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉన్న వాళ్ళు మార్చిలో ఎస్ఎస్టీ టోకెన్స్కి వెళ్ళొచ్చా? మే నెల 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు మార్చిలో ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, మార్నింగ్ 11కి స్టార్ట్ అయితే శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారా అండి. అందులో దర్శనం ఎంతసేపట్లో పూర్తవుతుంది? శ్రీవారి మెట్టుదారిలో ఉదయం 6 గంటల నుంచి దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. కానీ రోజుకి 5,000 టోకెన్స్ మాత్రమే ఇస్తారు. ఈ టోకెన్స్ ఉదయం 11 గంటల వరకు ఉంటాయా లేదా అన్నది కరెక్ట్గా చెప్పలేమండి. మీరు వెళ్ళిన సమయానికి టోకెన్స్ ఉంటే టోకెన్ తీసుకోండి. టోకెన్లోని టైంకి 1 గంట ముందు వెళ్తే అప్రాక్సిమేట్లీ 3 నుంచి 5 గంటలలో దర్శనం అవుతుంది. ఇంకా చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి. అందులో కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియచేశాను. ఇంకా టీటీడీ వారి నుంచి ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేయండి. మీ కామెంట్కి రేపటి వీడియోలో సమాధానాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని కూడా లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయ్యి కూడా మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.